ఈ క్వశ్చన్ రియాప్టిక్స్ లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏమంటే ఒక థిన్ కాన్వెక్స్ లెన్స్ ఉందన్నాడు. ఓకే, ఏమి అయితే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అనేది మెన్షన్ చేశాడు. అంతేకాకుండా దీన్ని వాడు ఏం చేశాడంటే ఒక లిక్విడ్ ని డిప్ చేశాడు. దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 ఈజ్ లెస్ దాన్ μ2 అని కూడా మెన్షన్ చేశాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ టూ సర్ఫేసెస్ ఎంత అన్నాడు అంటే R1 అండ్ R2 అని అన్నాడు. అయితే సెకండ్ సర్ఫేస్ ని వాడు సిల్వర్ తో కోట్ చేశాడు అనమాట ఇక్కడ, రైట్. అయితే నువ్వు ఆప్టిక్ యాక్సిస్ మీద ఎంత దూరంలో పెట్టినప్పుడు అదే పొజిషన్లోనే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్లో. అదే పొజిషన్లోనే ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఒక సైడ్ నువ్వు సిల్వర్తో కోట్ చేసావు కాబట్టి ఇట్ బిహేవ్స్ యాజ్ అన్ మిర్రర్. సో ఇమేజ్ సేమ్ సైడే ఫామ్ అవుతుంది కాబట్టి ఇదే పొజిషన్లోనే నీకు ఇమేజ్ కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుందని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకే, దెన్ ఆబ్జెక్ట్ నువ్వు ఇనిషియల్గా ఎక్కడ ప్లేస్ చేయాలి ఆప్టిక్ యాక్సిస్ మీద ఇలా జరగాలంటే మనం అది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇక్కడ డార్వినిజం సిల్వర్ కోటెడ్ది మరియు ఇటుపక్క నీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవన్నీ వాల్యూస్ ఉన్నాయని ఇటుపక్క μ1 దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2. ఓకే, రైట్. సరే, ఫస్ట్ సర్ఫేస్ నుంచి ఇమేజ్ నీకు ఇక్కడ ఫామ్ అయితే ఇదే నీకు ఈ సెకండ్ సర్ఫేస్ కి నీకు ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ గా బిహేవ్ చేసి ఒక ఇమేజ్ ఇక్కడ ఫామ్ చేస్తుంది. ఇది మళ్ళీ ఈ సర్ఫేస్ కి నీకు ఆబ్జెక్ట్ గా బిహేవ్ చేసి ఫైనల్ ఇమేజ్ ని కరెక్ట్ గా ఇంతకుముందు ఎక్కడైతే పెట్టావో అక్కడ ఫామ్ చేస్తుంది అనమాట, రైట్. అయితే ఇలా జరగాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నువ్వు ఎక్కడ ఆప్టిక్ యాక్సిస్ మీద పెట్టాలంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టిండాలి, గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితేనే నీకు ఇలా జరుగుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆప్టిక్ సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది అంటే ఆ డిస్టెన్స్ ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ నథింగ్ బట్ 2 times ఆఫ్ ఫోకల్ లెంత్. 2 times ఆఫ్ ఫోకల్ లెంత్ అంటే నువ్వు ఈ టోటల్ కాంబినేషన్ యొక్క ఈక్వివాలెంట్ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే దట్ విల్ బి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ టు బి ప్లేస్డ్ సో దట్ ఇదే పొజిషన్ దగ్గర నీకు రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట, రైట్. సో ఇక్కడ ఇచ్చిన కాంబినేషన్ కి నేను ఏం రాశానంటే రిజల్టెంట్ పవర్ వాల్యూస్ రాశాను. సో రిజల్టెంట్ పవర్ ఈక్వాలెంట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 2PL + PM. ఓకే, సార్ P ఈక్వివాలెంట్ ని ఏమని రాయొచ్చు అంటే 1/, ఈక్వివాలెంట్ ఫోకల్ లెంత్ అని రాయొచ్చు. సార్ పవర్ డెఫినేషన్ ప్రకారం రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. సార్ 2/FL లెన్స్ కి సంబంధించిండేది అండ్ 1/FM మిర్రర్ కి సంబంధించిండేది. లెన్స్ మేకర్స్ ఫార్ములా నుండి 1/, ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు μ2/μ1 -1 ఇంటూ 1/R1 + 1/R2. ఇక్కడ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశాడంటే మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే మెన్షన్ చేశాడు. సో ఎక్కడ కూడా సైన్ కన్వెన్షన్ యూజ్ చేయకూడదు అని మీనింగ్ ఇక్కడ. సో ఎక్కడ కూడా సైన్ కన్వెన్షన్ యూజ్ చేయకుండా రాస్తాను ఇక్కడ. సార్ 1/FL ఈజ్ ఈక్వల్ టు μ2 - μ1 LCM μ1 తీసుకుంటే, రైట్, ఇంటూ ఇక్కడ LCM R1 R2 తీసుకుంటే పైన R1 + R2 వస్తుంది. ఓకేనా. సో ఇది 1/FL వాల్యూ. ఆల్సో మిర్రర్ ది ఫోకల్ లెంత్ రాస్తే 1/FM ఈజ్ నథింగ్ బట్, సో యాక్చువల్లీ ఇంజనీరింగ్ అనుకున్నాం 2F ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని. ఓకేనా. అంటే ఇక్కడ నేను ఏం రాయాలా 1/FM అంటే 2/R2 అని రాయాల. ఎందుకు R2 రాశానంటే సెకండ్ సర్ఫేస్ వాడు సిల్వర్ తో కోట్ చేశాడు. ఇక్కడ కూడా అంతే సైన్ కన్వెన్షన్ ప్రకారం -R2 వస్తుంది, కానీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే యూజ్ చేయమన్నాడు కాబట్టి క్వశ్చన్ లో నేను ప్లస్ పెడుతున్నాను, సైన్ కన్వెన్షన్ అప్లై చేయడం లేదు, రైట్. 1/F ఈక్వివాలెంట్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే సార్ 2 ఇంటూ 1/FL అంటే μ2 - μ1 డివైడెడ్ బై μ1 ఇంటూ R1 + R2 డివైడెడ్ బై R1 ఇంటూ R2 ప్లస్ 1/FM అంటే 2/R2. ఈ పైన ఉన్న ఈక్వేషన్ లో నుంచి నేనేం చేస్తున్నానంటే 2/R2ని కామన్ తీసేస్తే 1/F ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2/R2 కామన్ తీసేస్తే ఇంకా ఇక్కడ ఏముంటుంది μ2 - μ1/μ1, రైట్, ఇంటూ R1 + R2 డివైడెడ్ బై R1 మాత్రమే ఉంటుంది. పక్కన 2
రెండు కామన్ వెళ్ళిపోయినాయి కాబట్టి 1 మిగులుతుంది +1. ఎల్సిఎం తీసుకుంటే సార్ 1/F ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2/R2. మొత్తానికి ఎల్సిఎం రాస్తున్నాను, μ1 R1 అవుతుంది టోటల్ ఎల్సిఎం. ఇక్కడ ఉండే టర్మ్స్ తో దీనిని నేను మల్టిప్లికేషన్ చేసి రాస్తున్నాను. ఫస్ట్ μ2తో ఏమి R1 + R2 మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, μ2R1 + μ2R2. తర్వాత -μ1తో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే -μ1R1 -μ1R2 అవుతుంది. పక్కన ప్లస్ ఎల్సిఎం తీసుకుంటే ప్లస్ μ1R1 × 1 μ1R1. సో μ1R1 రైట్. ఇక్కడ ఏమి -μ1R1 + μ1R1 క్యాన్సిల్. ఇంకేం మిగిలి ఉంటుంది అంటే కనుక 1/F ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2/R2 ఇంటూ ఓకే μ2R1 + μ2R2 -μ1R2 డివైడెడ్ బై μ1R1. ఓకే ఇది రైట్. ఇక్కడ u వాల్యూ 2F ఈక్వివాలెంట్ కావాలా, దీనిని రీఅరేంజ్ చేస్తే అంటే ఏమి 2 times of F ఈక్వివాలెంట్. ఓకే సో u ఈజ్ ఈక్వల్ టు 2F ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే ఏమి μ1R1R2 ఈ టర్మ్ అంతా న్యూమరేటర్లోకి వెళ్తుంది అనమాట, డివైడెడ్ బై డినామినేటర్లోకి ఈ టర్మ్ అంతా వస్తుంది రైట్. సో డివైడెడ్ బై μ2R1 + μ2R2 -μ1R2. so this will be the object distance of the object so that రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ నికి ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవ్వడానికి